అందరికీ నమస్కారం. వెల్కమ్ టు TechTrendz. ఈరోజు మనము ఎంటర్ప్రైజెస్ SHG అకౌంటింగ్ యాప్లో ఎంటర్ప్రైజ్ ఇంప్లిమెంటేషన్ ఎంట్రీ అయితే చూద్దాము. ముందుగా మనము లాగిన్ అవుతాం కదా. SHG అకౌంటింగ్ ఓపెన్ చేసిన తర్వాత మనము డిస్ట్రిక్ట్, మండల్, వివో, SHG సెలెక్ట్ చేసుకొని పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోదాము. ఇది కొత్త వర్షన్లోనే చేసి 3.7 వర్షన్. సో మనము పాస్వర్డ్ ఇచ్చేసి ఓపెన్ చేస్తాం కదా. ఓపెన్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇలా హోమ్ పేజ్ వచ్చిన తర్వాత లాస్ట్ ఆప్షన్ ఎంటర్ప్రైజ్ అని మనకు తెలుసు కదా. సో అది క్లిక్ చేసి ఇంప్లిమెంటేషన్ క్లిక్ చేశాను. అయితే మనం ఇంతకుముందు ఐడెంటిఫికేషన్ కోసం 5 మందిని మనం సెలెక్ట్ చేసామన్నమాట ఈ SHGలో. సో 5 తీసుకుంటున్నారు. అందులో ఫస్ట్ ఒక మెంబర్ని అయితే తీసుకుందాము. ఫస్ట్ మెంబర్ని తీసుకున్నాను. తీసుకుంటే మనం ఐడెంటిఫికేషన్లో ఎంటర్ చేసిన వివరాలను కూడా ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే కన్ఫర్మ్ లోన్ సోర్స్. మిగతా డేటా అంతా మనం ఏం చేయడానికి లేదు. లోన్ సోర్స్, కన్ఫర్మ్ లోన్ సోర్స్కి వచ్చేసి వాళ్ళు ఎక్కడి నుంచి లోన్ తీసుకుంటున్నారు, బ్యాంక్ లింకేజ్ ఒకటి, తర్వాత ఇంటర్నల్. సో మనం బ్యాంక్ లింకేజ్ తీసుకొని దాంట్లో మనం ఎంత అమౌంట్ 1 lakh వీళ్ళు రిక్వెస్ట్ పెట్టినారు. సో దట్ HLP ప్రిపేర్డా, ఎస్, MCP ప్రిపేర్డా, ఎస్ అని పెట్టాలి. తర్వాత MCP సబ్మిటెడ్ డేట్, మనం MCP సబ్మిట్ చేసిన డేట్ అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే HLPలో ఏదైతే యాక్టివిటీ ఇచ్చినారో మెంబర్కి, MCPలో అదే యాక్టివిటీ ఉండాలి. అండ్ అలాగే ఇక్కడ కూడా ఇంప్లిమెంటేషన్లో కూడా సేమ్, ఐడెంటిఫికేషన్ కూడా సేమ్ ఉండాలన్నమాట. ఎంటర్ప్రైజ్లో కూడా సేమ్ యాక్టివిటీ ఉంటేనే తీసుకుంటుంది. ఎగ్జిస్టింగ్ అయితేనే 1 lakh అండ్ అబోవ్ తీసుకోవాలి. న్యూ అయితేనేమో 1,50,000. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు, 2 ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఇలా ఉంటేనే మనకి యాక్సెస్ అవుతుంది, అదర్వైజ్ యాక్సెస్ అవ్వదు, తీసుకోదు. ఇవి 2 ఇంపార్టెంట్ ఇష్యూస్ గుర్తుపెట్టుకుంటున్నారు కదా. ఒకటి ఎగ్జిస్టింగ్ అయితే 1 lakh అండ్ అబోవ్, న్యూ అయితే 1,50,000. సో ఇచ్చేసాం మనం. డేట్ అయితే MCP సబ్మిట్ చేసిన డేట్ అయితే మనం ఇచ్చేసాము. అండ్ అట్లనే తర్వాత శాంక్షన్ అమౌంట్ గ్రౌండ్ తర్వాత SHG ఇంటర్నల్ తీసుకున్నారు కదా, అది కూడా ఎంత అమౌంట్ 50,000. ఆ తర్వాత రెజల్యూషన్ అయిందా, ఎస్ అయింది. తర్వాత అంటే మన తీర్మానంలో ఉంది, తీర్మానం కూడా అయింది. తర్వాత రిక్వెస్ట్ ఏమంటే 50,000. సో అది మనం ఇచ్చేసాం. సో ఆ రెజల్యూషన్ అయిన డేట్ కూడా మనం ఇక్కడ వేయాల్సి ఉంటుందన్నమాట. తీర్మానమైన డేట్ అది వేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ వచ్చింది. ఇలా మనకు SHG HLPలో, MCPలో ఇక్కడ సేమ్ ఉంటేనే మనకు యాక్టివిటీస్ ఏమంటే తీసుకుంటుంది. సో వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్తో అయితే మేము ముందుకు వస్తాను. ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.